అందరికీ నమస్తే. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, ఐపీఎల్ లా ధూమ్ తడకాడుతున్న మన పోరళ్ళు, గ్యాస్ ఆటోలకు కాన్వాయ్ ఇస్తున్న పోలీసులు, గిట్ల శాన ముచ్చట్లు తెచ్చిన ఇక ఆలస్యం చేసేదే లేదు. మన జిగిలని ఆర్తలు చూసేదే గాని ముందుగా హెడ్లైన్స్. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, మస్తు గరం అవుతున్నారు మళ్ళా జనాలు. లీడర్ల లెక్క గ్యాస్ ఆటోలకు పోలీసులు కాన్వాయ్, సోషల్ మీడియాలో అవుతుంది ఈ వీడియో వైరల్. ఐపీఎల్ లా మనలదే ఫుల్ హవా, గా లెక్కన ఆడుతున్నారు మళ్ళా వేరే లెవెల్లా. తమిళనాడులో పుష్ప 2 లెక్క సూపర్ రాజకీయం, ఈ ముచ్చట ఎరికైనాక ఫుల్ పరిశాన్ అవుతున్నారు జనం. వెనకటికి మన తాతలకు అవ్వలకు జరం బీరం వస్తే ఏదో ఒక చెట్టు ఆకు నమిలేటోళ్ళు, ఇక దెబ్బకు జరం బీరం అంతా కొట్టుకుపోతుండే. కానీ ఇప్పుడు గట్ల కాదు. సర్ది అయినా దగ్గైనా పక్క దవాఖానకు పోయిందాక కాదు, ఇక పెద్ద రోగం వస్తే అంతే కథ. గా పెద్ద రోగం తక్కువ కావాలంటే పక్కా పట్నం బాట పట్టాలే. మన పట్నంలో ఉండే 4-5 పెద్ద దవాఖాన్లు, ఇక పేషెంట్లేమో లక్షల మంది ఉంటారు. గీయాల పోతే ఎన్నడో ఆపరేషన్ అవుతుంది. ఇక చాలా మంది తిప్పలకు ప్రైవేట్ దవాఖాన పోతారు, లక్షల బిల్లు కట్టలేక చేస్తారు. అయితే గిప్పటి సందిగ్గా తిప్పలు అక్కర్లేదు, ఎందుకంటే పట్నంలో పెద్ద దవాఖాన షురు కాబోతుంది. తెలంగాణ పబ్లిక్ కోసము 1200 కోట్ల రూపాయలు పెట్టి టిమ్స్ దవాఖాన కట్టింది పోయిన సర్కారు. అయితే చిన్న చిన్న పనులు ఉండుతోని మొత్తం మీద అయితే గప్పుడుగా సర్కార్ల ప్రారంభం కాలే. ఇక ఇప్పుడు చిన్న చిన్న పనులు కూడా మొత్తం అయిపోయినాయి. ఇక జూన్ 2 తారీఖు నాడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ సారు చేతుల మీద మొత్తం మీద అయితే టిమ్స్ దవాఖానా ప్రారంభం అవుతుంది. అయితే గీ అల్లా కేటీఆర్ సారు అడిగి పోయి మా సర్కారు ఉన్నప్పుడు, కేసీఆర్ సారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంతో మంచిగా ఆలోచన చేసి తెలంగాణ పబ్లిక్ కోసము మంచి దవాఖానా కట్టించిండు. ఇట్లా పట్నంలో ఒక్కతానే కాదు, పట్నం చుట్టుపక్కల 4 జాగాలల్లా మొత్తం మీద అయితే టిమ్స్ దవాఖానా కట్టినాము. గది మా లెక్క, గది మా తరీకా అని చెప్పి మొత్తం మీద అయితే గీ అల్లా టిమ్స్ దవాఖానా పోయి ఆడ పనులు ఎట్లెట్లున్నాయి ఏమేం సంగతి అని చెప్పి మొత్తం మీద అయితే చూసిండు. ఇక చూసినాక అటెనక కేసీఆర్ సారు కోసం గట్లనే టిమ్స్ దవాఖానా కోసం గీ ముచ్చట చెప్పిండు. కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే, మా ఇల్లు నందినగర్ లో ఉంటది. ఆ నందినగర్ ఇల్లు పక్కనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. కేసీఆర్ గారు రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసేది ముఖ్యమంత్రి కాకముందు. అక్కడ మొత్తం రోగులకు సంబంధించిన అటెండెంట్స్ అందరూ రోడ్డు మీద నించొని ఉంటారు, రోడ్డు మీద పడుకొని ఉంటారు ఆ ఫుట్పాత్ల మీద. అది చూసిన తర్వాత ఈ టిమ్స్ హాస్పిటల్ కట్టేటప్పుడు కేసీఆర్ గారు ఆలోచించి ఆ వచ్చిపోయే అటెండెంట్స్ కోసం కూడా ఒక ధర్మశాల కట్టాలని చెప్పి ఇక్కడ బ్లాక్ కట్టారు. ఇవాళ 200 మంది అటెండెంట్స్ కోసం ఒక ధర్మశాల కూడా పూర్తి ఆధునికంగా 200 పడకలతో వారి కోసం కూడా ఇవాళ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 1200 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే 2 ఏళ్ల కిందనే అయిపోయేది. విన్నారు కదా, పేషెంట్లెంబడి వచ్చేటోళ్ళు బయట వండుకుంటే గాల కోసం కూడా టిమ్స్ దవాఖాన్లా ప్రత్యేకమైన బెడ్లు ఏర్పాటు చేసిర్రట. ఇక సౌలతులు అయితే ముద్దుగానే ఉన్నాయి కానీ చూడాలే గన్లా వైద్యం ఎట్లుంటుందో. పెళ్లిలా బువ్వ తిన్నాక ఆఖరికి అందరి మనసు సీట్ల మీదకి ఎట్లయితే పోతుందో, దొంగల మనసు కూడా మొదలు బంగారం మీదకే పోతుంది. అయితే చాలా మంది బయటోళ్ళు గా బంగారం షాపులా గీ బంగారం షాపులో దొంగతనం చేసిరని గిప్పటిదాకా విన్నాం. ఇప్పుడు రోజులు మారినాయి. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడన్నట్టు బంగారం దుకాణంలో పనిచేసేటోళ్ళు దొంగతనం చేస్తున్నారు. మళ్ళా ఈ పొద్దు రేపు బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పుండ్రి. బంగారం అంటే ఎవరైనా ఇష్టపడతారు. ఇయో గట్లనే గీయక గుట్ట బంగారం అంటే చాలా పానం. అందుకే గుజరాత్లో అహ్మదాబాద్లో ఓ బంగారం దుకాణంలో పని చేస్తున్నది. ఇక పని చేసుడే కాదు, ఇక అసలైన పని కూడా చేసింది. ఇక మరి అది ఏం పని అంటారా? నచ్చిన బంగారు గొలుసులు, బంగారు లాకెట్లు, బంగారు వాచీలు, బంగారు చెవుపోగులు, బంగారు మంగళసూత్రము, బంగారు ఉంగరాలు, గిట్లా అక్కకు ఏమేమి ఇష్టమో గవన్నీ బట్టలలో దాచిపెట్టుకున్నది. ఇక దాచిపెట్టుకున్నాక ఇంకేమున్నది, మొత్తం మీద అయితే పరారయ్యింది. ఇక మరి గింత జరుగుతుంటే
ఇక దుకుణమైన చూస్తలేడా అంటే దుకుణమైన బయటకు పోయిందంట. ఇక బయటకు పోయినాక చూసి మొత్తం మీద అయితే అక్క బల పని చేసింది. మొత్తం మీద అయితే దొంగతనం చేసిన బంగారం వస్తువుల విలువ ఎంత ఉంటుందంటే దగ్గర దగ్గర 2 కోట్ల రూపాయలు ఉంటుందట. ఇక మొత్తం మీద అయితే పోలీసులు లెంకుతున్నారు. అక్క అయితే మంచిగా బంగారం తీసుకొని పరారయ్యింది. ఏం సర్కార్ అయ్యా, పబ్లిక్ ఇప్పుడు తాగనికే నీళ్లు లేవు. మొన్నటిదాకా రైతులకు యూరియా బత్తాలు దొరకలేవు. ఇక అట్లనో ఇట్లనో సీతమ్మని కష్టాలు పడి పంటలు పండిస్తే ఇప్పుడు కొనే దిక్కు లేదు. గిట్లా ప్రతిపక్షంలో కారు పార్టీ లీడర్లు అన్నారు అనుకోండి, ఒక లెక్కున్నది. కానీ చెయ్యిపాటి లీడరు, మంత్రి సార్ కొడుకు, పెద్దపల్లి ఎంపీ గాసారే సర్కార్కు సురుకులు పెడుతున్నాడు. సొంత చెయ్యిపాటి సర్కారు మీద సొంత చెయ్యిపాటి ఎంపీ పెద్దపల్లి వంశీ సారు మస్తు గరం అవుతున్నాడు. మళ్ళా మా మంచిర్యాల జిల్లాలో ఉన్న రైతులు కంటికి కనిపిస్తలేరా, మరి గల ఒడ్లు ఎందుకు కొంటలేరు, ఏం సంగతి అని చెప్పి గట్టిగానే గరమైండు మైకుల ముంగల. పెద్దపల్లి డిస్ట్రిక్టులో ఉన్న ధాన్యం తీసుకుంటామని చెప్పి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, మరి ఎవరి ఆదేశాల మేరకు మీరు పనిచేస్తున్నారు అని చెప్పి సూటిగా వారిని ఈరోజు అడగక తప్పదు. ఎందుకంటే మీరు రైతులకు ద్రోహం చేస్తున్నారు, రైతులకు సంపనీకున్నారా, రైతుల అండదండగా ఉన్నారా అని చెప్పి ఈరోజు నేను వారిని సూటిగా పెద్దపల్లి కలెక్టర్ గారిని అడగదలుచుకుంటున్నాను. ఇన్నారు కదా, మొత్తం మీద అయితే ఎంపీ సారు బగ్గన గరం కాబట్టి ఇక మరి ఇచ్చంతరమైన ముచ్చట ఏంటంటే ఎంపీ సారుల నాయననే మంత్రిగా పని చేస్తున్నాడు చెయ్యిపాటి సర్కార్లా. ఇక మరి ముచ్చట సారుకు తెలుసో తెలియదో కానీ మొత్తం మీద అయితే సారు బగ్గనే అరుచుకోబట్టి ఇక మంత్రి సారు సొంత జిల్లాలనే గిట్లున్నదంటే పరిస్థితి రాష్ట్రంలో ఇంకెట్లున్నదో ఒకసారి సమజ్ చేసుకోండి. జర గిప్పటికైనా రాష్ట్రంలో రైతులకున్న రంది తీరువుండి అంటున్నారు ఈ ముచ్చట ఎరుకైన వాళ్ళు. ఏరు దాటిదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు మొన్న ఎలక్షన్ల ముందు దాకా ఏం చెప్పిర్రు, గీ చెయ్యి పాటలు అన్నట్టు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, మమ్మల్ని నమ్ముర్రి అంటే దేశంలో ఉన్న పబ్లిక్ మొత్తం జైలు పలికిర్రు. ఇక ఎలక్షన్లు వచ్చినాక ఎక్కువ రాష్ట్రాలలో పువ్వు పాటి కొలు తీరినాక మన నెత్తి మీద ఉన్న బరువు దింపుతారు అనుకుంటే ఇప్పుడు ఇంకా జర బరువు ఎత్తిర్రు. 3వ పారి ప్రధానమంత్రి అయినాక మన పట్నంకి వచ్చి ఒత్తి చెప్పినప్పుడే దేశ ప్రజలందరూ సమజ్ చేసుకోవాల్సింది. మళ్ళా పెట్రోల్ డీజిల్ ఆదా అయ్యిండ్రి అంటే సారు మంచిగా ఆలోచన చేస్తున్నాడు అని చెప్పి పెద్ద లీటర్ల కాడికి వెళ్ళి చిన్న లీటర్ల దాకా పెట్రోల్ డీజిల్ ఆదా చేసే పనులు ఉన్నారు. ఇక పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెంచకుండొచ్చును అనుకున్నారు అందరూ. కానీ పొద్దుగా లేచి చూస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. మళ్ళా ఇక చిన్నగా పెరిగినాయి అంటే ఏకదం పెంచిండ్రు. పెట్రోల్ మీద ₹3.14 పెంచితే డీజిల్ మీద ₹3.11 పెంచిండ్రు. 4 రాష్ట్రాల ఎన్నికల వరకు అందరూ ఊహించిన విధంగానే పెట్రోల్ ఛార్జీలు డీజిల్ ఛార్జీలు పెంచకుండా ఆపుతారు. ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి మరొకసారి అన్యాయం చేసింది. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నయా పైస పెరిగితే ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉండే 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్ పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనొద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది తప్పకుండా రేపు పొద్దున నడ్డు విలువ పోతా ఉన్నాడని. ఇక డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుడుతోని ఇంకేమున్నది, పబ్లిక్ మీద ఇంకా జర భారం పడ్డట్టే. ఇక నిన్న మొన్నటి దాకా ప్రధాని మోడీ సారు పెట్రోల్ డీజిల్ ఆదా చేయమని చెప్పి గీ అల్లనేమో డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచిండు. గిదెక్కడి పద్ధతి అని చెప్పి బండ్లు నడిపేటోళ్ళందరూ మస్తు గరం అవుతున్నారు. మళ్ళా బండ్లు నడిపేటోళ్లే కాదు, గీ ముచ్చట మీద అన్ని పార్టీల లీడర్లు కూడా మస్తు గరం అవుతున్నారు. ఫ్యూయల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం అబ్నార్మల్గా పెంచేసింది. ఈ దేశవ్యాప్తంగా సామాన్య ప్రజానికాన్ని లూటు చేయడానికి ఒకటి కానే కాదు. మరోవైపు ట్రంప్ కారకులు ఎప్పుడైతే ఆయిల్ ప్రొడక్షన్ దేశాలపైన దాడులు చేస్తున్నాడో ఆ దాడుల వల్ల ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి.
భారతదేశానికి ఇరాన్, రష్యా ఈవెన్ తక్కువ రేటుకి ఆయన ఇస్తామన్నా కూడా దీన్ని తీసుకురాకపోతారు ఆ ట్రంప్ బెదిరింపుల కోసం. కేవలం ట్రంప్ బెదిరింపుల కోసం కోట్లాది మంది ప్రజానీకాన్ని అన్యాయం చేస్తారా? ధరలు పెంచేస్తారా? ఇప్పుడు మీరు పెంచిన దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఒరిజినల్ రేటు కన్నా ట్యాక్సెస్ పెంచుతున్నారు. దాంతో తగుదనమని చెప్పి రాష్ట్రాలు కూడా వాళ్ళ లోకల్ ట్యాక్సెస్ పెంచేసుకుంటున్నారు. ఫలితంగా ప్రజానీకానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇన్నరు కదా, పబ్లిక్ కు మస్తు తిప్పలైతుంది. గల దగ్గరికి వెళ్ళి ధరలు పెంచి ఇంకా పైసలు గుంజుడు ఏంది అని చెప్పి మొత్తం మీద అయితే గరం కావచ్చు. ఇక మరి ధరలు పెంచినాక మోడీ సారు ఏం చెప్తాడు దేశ పబ్లిక్ కు అంటే, మొత్తం మీద అయితే దేశం ఇడిచి బయటి దేశాలకు ప్రయాణం అయ్యిండు గీయల్లా. ఇగో ఎవరికన్నా పెద్ద టక్కర్ అయ్యి ఉట్టి గీత కూడా పడకుండా క్షేమంగా బయటపడ్డారు అనుకోండి. అరే వానికి ఇంకా భూమి మీద నూకలు బాగున్నాయిరా, గందుకే గంత పెద్ద టక్కర్ అయినా అదృష్టం బాగుండి బయటపడ్డాడు అనుకుంటాం కదా. ఉత్తరప్రదేశ్లో మొన్న పెద్ద ఈదురుగాలు వచ్చి 100 మంది మీదనే కాలం చేస్తే ఒక అన్నమాటకు గా ఈదురుగాళ్లకు కాగితం లెక్క కొట్టుకపోయిండు. ఇక అందరూ ఈయన పని అయిపోయిందిరా అని అనుకున్నారు. కాకుంటే అన్నకు ఇంకా భూమి మీద నూకలు బాగున్నాయి. ఈ భూమి మీద నూకలు బాగుంటే సావచ్చుడే కాదు, డైరెక్ట్ యమధర్మరాజు వచ్చినా ఏం చేయలేడు అనే సామెత ఒకటి ఉండనే ఉన్నది. ఇక ఇప్పుడు గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. ఉత్తరప్రదేశ్లో మొన్న తుఫాన్ వచ్చి ఈదురుగాలులు పెట్టినాయి కదా బగ్గనే. అయితే గా ఈదురుగాలల్లా రేకుల షెడ్డును పట్టుకొని గీ అన్న బాగానే షేపు ఉన్నాడట. ఉంటే గా గాలికి రేకుల షెడ్డు గుట్ట కొట్టుకొని పోయిందట. ఇక ఇంకేమున్నది, అన్న గుట్ట గా రేకులతోనే మొత్తం మీద అయితే గాల్లే సవారీ చేసిండు. ఇక భూమి మీద నూకలు బాకుండుతోని మొత్తం మీద అయితే అన్నకు పానాపాయం తప్పింది. ఇక మంచిగానే ఉన్నాడు. ఇప్పుడైతే జర జర చిన్న చిన్న దెబ్బలు తాకినాయట గంతే. दरवाजे के सामने ऊपर मतलब 30-40 फीट ऊंचा चले गया। हमें ना पता कहाँ गिरे क्या हुआ, कम से कम 50 फीट दूरी से। हम मतलब पकड़ा नहीं था, मतलब गाड़ी के जोड़े खड़े हम पाँव में रस्सी पड़ी हुई थी। अच्छा हाँ, रस्सी पकड़ी थी। सुबह हम जाएंगे नहीं रुक पाए तो वो रस्सी टूट गई ऊपर से। हमारे साथ तो मतलब 2-4 लोग थे, मतलब नीचे गिर गए, मतलब कुछ गिर गए और मतलब हम चले गए कम से कम 50 फीट ऊंची से और करीब 30-40 से ज़्यादा होती, मतलब 20 मकान गिरे थे। అగో ఇన్నరు కదా, ఈదురుగాలు వస్తే అందరూ ఇండ్లలో కురికిర్రు. ఇక నేను కూడా రేకుల షెడ్డు ఉన్నది కదా, భద్రంగానే ఉంటాం కదా అనుకున్నా కానీ రేకుల షెడ్డు ఎగిరిపోయింది అని అనవచ్చే. ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అన్న అదృష్టవంతుడు అని చెప్పి అందరు అంటున్నారు. ఇక చాలా బాధాకరమైన ముచ్చట ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఈదురుగాలల్లా దగ్గర దగ్గర 108 మంది కాలం చేసిరు. మళ్ళా పెట్రోలు డీజిల్ మొత్తం కరువైంది. దేశంలో ఉన్న పబ్లిక్ మొత్తం ఆదా చేయరంటే నిన్న మొన్నటిదాకా చాలా మంది లీడర్లు కాన్వాయ్ల కాలను తక్కువ చేశారు కదా. కానీ ఒక తానమాటకు చాలా వెరైటీగా పోలీసులే వద్దన్న కాన్వాయ్ను ఖతర్నాక్ నడిపిస్తున్నారు. మరి ఎందుకో చూద్దాం పాండ్రి. ఓర్ని కథ సలగుండా గిదెక్కడి చిత్రము. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ప్రధాన మంత్రులకు కాన్వాయ్ చూసినాం కానీ గిదెక్కడి చిత్రము. గ్యాస్ బుడ్డీలు వేసుకపోయి ఆటోలకు కాన్వాయ్ చూడుండ్రి. చూసిరు కదా, నడమ గ్యాస్ బుడ్డీల ఆటోలు, వెనుకొక పోలీస్ బండి, ముంగటొక పోలీస్ బండి. అయితే మరి గిట్లా పోలీస్ కాన్వాయ్తోని ఎందుకు పోతున్నదంటే ఇక ఈ నడమ గ్యాస్ బుడ్డి దొంగతనాలు చాలా అవుతున్నాయి అని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా ఫుల్ సెక్యూరిటీతోని బుకింగ్ ప్రకారము పంపిణీ చేయనికపోతున్నారు. మళ్ళా మరి గింతకి గిదేడయ్యిందంటే మహబూబాబాద్ జిల్లా పెద్దముప్పారం గ్రామంలో అయ్యింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. దేశంలో ఉన్న పబ్లిక్ అందరూ ఏ పని ఉన్నా గా పని పక్కకు పెట్టి మొదలు టీవీల ముంగల, ఫోన్ల ముంగల కూర్చుంటున్నారు. మరి ఎందుకో ఎరికే కదా, గదే IPL క్రికెట్ చూద్దామని
మరి గంత జోరున ఐపీఎల్ లా ఇప్పుడు మొత్తం మనోళ్ళ హవానే నడుస్తున్నది. ఇప్పుడు భారతదేశంలో ఏం నడుస్తున్నదంటే మొత్తం ఐపీఎల్ఏ నడుస్తున్నది. మరి గసొంటి ఐపీఎల్లా మన తెలుగు బిడ్డలు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ ఖతర్నాక్ ఆడుతున్నారు. మళ్ళా అవతల టీం వాళ్ళకు సుక్కలు చూపిస్తున్నారు. ఇక నిన్న ముంబైకి పంజాబ్కు నడుమ ఆట అయితే గా ఆటల ముఖ్యమైన ప్లేయరు మన తిలక్ వర్మనే. గా లెక్కన ఒక్కడే మొత్తం మీద అయితే ముంబైని గెలిపించిండు. ఇక నితీష్ కుమార్ రెడ్డి ఏమన్నా తక్కువ నా చెప్పుండ్రి, మన ఎస్ఆర్హెచ్ టీమును 2-3 ఆటలల్లా సొంతంగా ఒక్కడే గెలిపించిండు. మళ్ళా గా లెక్కన కష్టపడుతున్నారు. ఇక అలా నితీష్ కుమార్ రెడ్డి తిరుపతి ఎంకన్నా దర్శనం చేసుకున్నాడు. ఇప్పటి నుంచో రావాలనుకుంటున్నాము. ఐపీఎల్ మధ్యలో ఈ 6 రోజులు ఏదైతే బ్రేక్ దొరికిందో అది ఆ బ్రేక్ లో కలుద్దాం అనుకున్నాం స్వామిని. అలానే మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫ్యామిలీతో రావడం జరిగింది. మంచి దర్శనం. థ్యాంక్ యూ. నెక్స్ట్ చెన్నైలో మ్యాచ్ ఉందన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోతాం. చూసిరు కదా, మొత్తం మీద అయితే ఆ తిరుపతి ఎంకన్నా ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక పక్క చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ల దుమ్ము దులుపుతారు అంటున్నారు మన ఎస్ఆర్హెచ్ అభిమానులు. ఇప్పుడు దేశం మొత్తంలో పెట్రోల్ డీజిల్ ధరల మీద రాజకీయం నడుస్తే తమిళనాడులో మాటకు ఇంకో రాజకీయం నడుస్తున్నది. మరి గది ఏ రాజకీయమో నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే ముద్దుగుంటది. మరి ఆలస్యం ఎందుకు, జల్దీ చూడుర్రి. ఎక్కడిది దేశమంతా రాజకీయం అలాగ నడిస్తే తమిళనాడులో మటుకు ఇంకో లెక్కన నడుస్తున్నది. మళ్ళా ముఖ్యమంత్రి విజయ్ తలపతి సారు ఏమంట అన్ని సీట్లు గెలిచిండో లేదో మొత్తం పురాగా రాజకీయమే మారిపోయింది. గా లెక్కన నడుస్తున్నది మళ్ళా రాజకీయం. ఇక విజయ్ తలపతి సారు వీసీకే లీడర్ను కలిసే ముంగల ఇక గల ఆఫీసుకు మొత్తం మీద అయితే కొత్త సోపాలు పోయినాయి. ఇక సోపాలు పోయుడుతోని అగ్గో కొత్త సోపాలు వచ్చుడు ఏంది అని చెప్పి మొత్తం మీద అయితే అందరూ మస్తు పరిశాన్ అయ్యారు. ఇక గది గట్లుంటే అన్నా డిఎంకే లీడరు షణ్ముఖం సారును విజయ్ తలపతి సారు కలవనిక పోయిండు. ఇక ఆడికి కలవనిక పోయే ముంగల కూడా సోపాలు వచ్చినాయి కొత్తవి. ఇక ఇంకేమున్నది, విజయ్ సారు పోయే ముంగల కొత్త సోపాలు వస్తున్నాయి. ఇక అచ్చం పుష్ప 2 సినిమా లెక్కనే ఉన్నది కదా కథ మొత్తము అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మళ్ళా ఇక మరికి సోపాల ముచ్చటం మీద మరిగా పెద్ద మనుషులు ఏమంటున్నారంటే మా ఆఫీస్లో సోపాలు లేవు, ఇక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే సోపాలు ఉండొద్దా అని చెప్పి మొత్తం మీద అయితే గాలేకుండా బద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు. ఇక గీ ముచ్చటం మీద అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ గట్టిగానే అరుచుకున్నాడు, గీ సోపాల రాజకీయం ఎక్కడిది అని చెప్పి. பிளவுபட்ட ஒரு குரூப் உங்களுக்கு ஆதரவு தெரிவிச்சிருக்கிறாங்க. அடுத்து நடந்த இன்சிடென்ட் தான் மிகப்பெரிய ஒரு ட்விஸ்ட். பிளவுபட்ட குரூப்ல இருக்கக்கூடிய ஒரு தலைவரோட வீட்டுக்கு ஒரு புது சோஃபா போகுது. சோஃபா பின்னாடியே புது முதலமைச்சரும் அந்த தேர்தல் நேரத்துல ஊழல் சக்தின்னு சொன்னீங்க. ஆனா இன்னைக்கு சோசியல் மீடியால மக்கள் உங்களை பார்த்து கேள்வி கேட்க ஆரம்பிச்சிட்டாங்க. என்ன கேட்கறாங்க தெரியுமா? அந்த ஊழல் சக்தியோடு சேர்ந்து இருக்கக்கூடிய ஆளுங்கட்சிய இப்ப என்ன சக்தின்னு கூப்பிட போறாங்க. கிளீன் கவர்மெண்ட் சொன்னாங்க. இதுதான் உங்க கிளீன் கவர்மெண்டோடைய லட்சணமானு மக்கள் கேட்க ஆரம்பிச்சிட்டாங்க. நீங்க கூவத்தூரையும் மிஞ்சிற அளவுக்கு அடிக்கிற கூத்த பார்க்கும் போது இந்த அரசு எத்தனை நாளைக்கு நீடிக்க போகுதுன்னு மக்களுக்கு அந்த சந்தேகம் வர ஆரம்பிச்சிருச்சு. విన్నారు కదా, మొత్తం మీద అయితే తమిళనాడు రాష్ట్రంలో సోపాల రాజకీయం గిట్లున్నది. ఇక చూడాలి మరి గీ సోపాల రాజకీయం గిప్పటితోనే ఆగుతుందా ఇంకా జర ముంగలు కోతుందా. ప్రధానమంత్రి కాడికి వెళ్ళి సెంట్రల్ మంత్రుల దాకా అందరూ ఆంధ్ర బాట పడుతున్నారు. గాడికి పోయినప్పుడల్లా 1,000 కోట్లతోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. మరి ఇప్పుడేం చేసిర్రు డైరెక్ట్ యుద్ధ విమానాలు తయారయ్యే ప్రాజెక్టు పట్టుకొచ్చిర్రు. మళ్ళా ఎక్కడిదే ఆంధ్రను నెంబర్ 1 చేసేదాకా సీఎం చంద్రాలు సారు తగ్గేదే లేదంటున్నాడు. దినాము ఆంధ్రకు ఒక పెద్ద కంపెనీ తీసుకొస్తున్నాడు. ఇక ఇప్పుడు ఏం తీసుకొచ్చిండో చెప్తే గానీ మొదలుకి వీడియో చూడుండ్రి.
చూసిరు కదా, గన్నులు పట్టుకొని అచ్చం పోలీసుల లెక్కనే షూటింగ్ చేయబట్టే పక్కకు సెంట్రల్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారుగుతున్నాడు కదా. అయితే ఇప్పుడు పుట్టపర్తి యుద్ధ విమానాలకు డిఫెన్స్ హబ్గా తయారు కాబోతున్నది. మళ్ళా మరి గింత మంచి ప్రాజెక్టును తెచ్చినందుకు పుట్టపర్తి పబ్లిక్ గట్లనే ఆంధ్ర పబ్లిక్ మస్తు ఖుషి అవుతున్నారు. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం నేను ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా. పుట్టపర్తికి ఇకపై భక్తికి మాత్రమే కాదు, భద్రత కూడా, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. పుట్టపర్తి ఈజ్ మూవింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ టు స్ట్రాటజిక్. ఇన్నరు కదా, సీఎం చంద్రాలు సారు దేశానికి మంచి ప్రాజెక్టు అని చెప్పబట్టే ఇక అటెన్క మంత్రి లోకేశం సారు జబర్దస్త్ ఈ డైలాగ్ కొట్టిడు. మళ్ళా పుట్టపర్తికి వచ్చా, పంచు లేకుండా నేను వెళ్ళలేను కదా, మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేయలేం కదా. వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మంది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్, మంది కియా బ్యాక్గ్రౌండ్. బోత్ ఆర్ నాట్ ద సేమ్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? వందే మాతరం, వందే మాతరం, జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. ఇన్నరు కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో పొట్టు పొట్టు ఈ డైలాగే మస్తు వైరల్ అవుతున్నది. గా లెక్కన మాట్లాడిండు మళ్ళా. तो मैंने अपने लंबे सार्वजनिक जीवन में अनेक लीडर्स को देखा है, अनेक रिप्रेजेंटेटिव्स के साथ काम करने का अवसर भी मुझे प्राप्त हुआ है, अनेक विजनरी लोगों के साथ काम किया है. लेकिन टेक्नोलॉजी के प्रति जो जुनून, डेवलपमेंट के प्रति जो कमिटमेंट और फ्यूचर को प्रेडिक्ट कर पाने की जो दूरदृष्टि हमें नायडू गारू में है, वह बिरले ही देखने को मिलती है. जब बात श्री नायडू गारू की हो तो छोटा सोचना मैं समझता हूं संभव ही नहीं है. और आंध्र प्रदेश के विकास के लिए जिस कमिटमेंट के साथ इन्होंने काम किया है, उसकी सराहना मैं दावे के साथ कहना चाहता हूं, भारत ही नहीं बल्कि इंटरनेशनल फोरम्स पर भी हुई है. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగెల్ రాని వార్తలు. జిగెల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండరి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.